ఓం శాంతి 23/7/1969 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. సఫలతకు ఆధారం పరిశీలనా శక్తి. బాప్దాదా ఒక్కొక్కరిని చూస్తూ ఏం చూస్తూ ఉన్నారు? బాప్దాదా ప్రతి ఒక్కరిలో 4 విషయాలు చూస్తూ ఉన్నారు. ఈ 4 విషయాలు ఏమిటి? ప్రతి ఒక్కరూ తమ ఆలోచన చెప్పారు. 1 కిరీటం, 2 సింహాసనం, 3 పురుషార్థం మరియు 4 అదృష్టం. ఈ 4 విషయాలే ప్రతి ఒక్కరిలో చూస్తూ ఉన్నారు. సంగమ యుగం యొక్క కిరీటం ఏమిటి తెలుసా? కనుక ఈరోజు బాప్దాదా సింహాసనాధికారి లేక కిరీటధారి పిల్లల సభలోకి వచ్చారు. కిరీటధారులనే ఈ సంఘటనలోకి పిలిచాను, కానీ ప్రతి ఒక్కరి కిరీటం తమ శక్తిని అనుసరించి ఉంది. ఇది చూస్తూ ఉన్నారు. ఈ సంగమ యుగంలో ఎవరెవరు ఏ ఏ కిరీటము సింహాసన అధికారి అయి కూర్చున్నారు అని, ఎవరెవరు ఎంత పెద్ద కిరీటం ధారణ చేశారు లేక చిన్నది ధారణ చేశారు, మరియు కిరీటాన్ని సదా తలపై ఉంచుకొని నడుస్తున్నారా లేక అప్పుడప్పుడు కిరీటాన్ని తొలగించేస్తున్నారా? మీరందరూ కూడా మిమ్మల్ని మీరు తెలుసుకుంటూ ఉన్నారు కదా. ఎందుకంటే అందరూ బాబా ఎన్నుకున్న రత్నాలు. అయితే ఇంత గ్రహింపు తప్పకుండా ఉంటుంది కదా. మీ పురుషార్థం మరియు అదృష్టాన్ని పరిశీలించుకున్నారా? మిమ్మల్ని మీరు పూర్తిగా పరిశీలించుకుంటూ ఉన్నారా? ఉదాహరణకి ఇప్పుడు మీరు అడ్వాన్స్ పార్టీలోకి వెళ్తే ఇప్పుడిప్పుడే మీ పురుషార్థం ప్రకారం మీ అదృష్టం ఎలా ఉంటుంది దానిని తెలుసుకుంటూ ఉన్నారా? మీ వర్తమాన పురుషార్థం మరియు అదృష్టాన్ని తెలుసుకుంటున్నారా? ఎప్పుడైతే మిమ్మల్ని మీరు పరిశీలించుకోగలరో అప్పుడే ఇతరులని పరిశీలించగలరు. ఇది తెలుసుకోవడం కూడా చాలా అవసరం. ఎందుకంటే ఇప్పటి సమయం ఎలాంటిది అంటే మీకు పరిశీలనా శక్తి చాలా అవసరం. సర్వీస్లో సఫలత పొందడానికి ముఖ్య సాధనం ఇదే. ఎంతెంత పరిశీలనా శక్తి తీవ్రమవుతుందో అంతగానే సఫలత కూడా లభిస్తూ ఉంటుంది. పరిశీలనా శక్తి పూర్తిగా లేని కారణంగా ఎవరికి ఏది కావాలో, ఏ రూపం ద్వారా వారి అదృష్టం మేల్కొంటుందో ఆ రూపంగా అదృష్టము లభించడం లేదు. అందువలననే సర్వీస్ యొక్క సఫలత తక్కువ లభిస్తుంది. తక్కువ సేవ చేసే వారి ఫలితం ఎలా వస్తుంది అంటే ప్రజలు చాలామంది తయారవుతారు, కానీ వారసులు తక్కువ తయారవుతారు. వారసులు తక్కువ తయారవ్వడానికి కారణం ఇదే. వారి స్థితిని పూర్తిగా పరిశీలించడం లేదు. ఆరోగ్యాన్ని పూర్తిగా పరిశీలిస్తేనే మంచి మందు లభిస్తుంది కదా. ఆ తర్వాత రోగం కూడా సమాప్తి అయిపోతుంది. రోగం సమాప్తి అయితే తర్వాత ఏమవుతుంది? విశేషంగా నిమిత్తమైన పాండవులకు భవిష్యత్తులో వచ్చే విషయాలను పరిశీలించే శక్తి ఉండాలి మరియు నిర్ణయించే శక్తి కూడా కావాలి. నిర్ణయం తర్వాత మరలా నివారణ శక్తి కావాలి. అప్పుడే ఎదుర్కోగలరు మరియు ఎదుర్కొన్న తర్వాత యజ్ఞ ప్రత్యక్షత యొక్క సఫలత పొందుతారు. మిమ్మల్ని బాబా ఎందుకోసం పిలిచారు? లెక్క చేస్తారు కదా. మెట్లు ఎక్కడము మరియు దిగడం యొక్క జ్ఞానం నేర్పించడానికి పిలిచాను. ఇప్పుడు ఏ విషయంలో దిగాలి మరియు ఏ విషయంలో ఎక్కాలి? పెద్దవారిగా అయితే అయ్యారు, కానీ ఒకవేళ పెద్దవారిగా ఉంటూ కూడా ఎక్కడైనా చిన్నతనం యొక్క మెట్లు దిగాలి అంటే అక్కడ వెంటనే దిగడం లేదు. 1 సెకండ్లో యజమాని మరియు 1 సెకండ్లో పిల్లలు అయ్యే అవసరం ఉంది. ఎక్కడ పిల్లలుగా అవ్వాలో అక్కడ యజమానిగా అవుతున్నట్లు కనిపిస్తుంది. కానీ ఏ విధమైన సమయము, ఆ విధమైన స్వరూపం ఎలా తయారు చేసుకోవాలో నేర్పించడానికి పిలిచాను. ఉదాహరణకు మీరు ఏదో ఒక సంఘటన మధ్యలో ఉంటున్నారు. సంఘటనలో ఏదైనా విషయం వస్తే అప్పుడు మీ ఆలోచన చెప్పే సమయంలో యజమాని అయి ఆలోచన ఇవ్వాలి. కానీ ఎక్కడ సంఘటన యొక్క నిర్ణయం జరుగుతుందో, అందరూ కలిసి నిర్ణయిస్తారో, నిమిత్తమైన అన్నయ్యలు అక్కయ్యలు ఏదైతే నిర్ణయం చేస్తారో ఆ సమయంలో మీ బుద్ధిని పూర్తిగా చిన్న పిల్లల స్థితిలోకి తీసుకురావాలి.
పిల్లవాని స్థితి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? అప్పుడే చాలా ఫోర్స్తో మాట్లాడతారు, మరలా పూర్తి నిస్సంకల్పంగా అయిపోతారు. ఈ విధంగా సంఘటన మధ్యలో నిమిత్తంగా అయిన వారి ఎదురుగా మీ యజమాని బుద్ధి ద్వారా సలహా అడిగితే ఇవ్వాలి, మరియు వెంటనే పిల్లవాని స్థితి యొక్క బుద్ధి తయారు చేసుకోవాలి. సలహా ఇచ్చిన తర్వాత మళ్ళీ నాదే వినాలి, నేను చెప్పినట్టే వినాలి అని ఉండకూడదు. దీనిలోనే లాభం కూడా ఉంది, చిన్న పిల్లవాళ్ళగా తయారైతే అప్పుడు. కానీ అక్కడ యజమాని స్థితి ఉంటే దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది? సమయము పాడవుతుంది, అనేక రకాల ఆలోచనలు చేసే కారణంగా శక్తి కూడా వ్యర్థమైపోతుంది, మరియు పరస్పరంలో స్నేహం అనేది వృద్ధి అవ్వటంలో లోపం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు బాధ్యతలు తీసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ మెట్లు దిగే మరియు ఎక్కే అవసరం ఉంటుంది కనుక భవిష్య సేవ యొక్క సఫలత కొరకు ముందుగానే శిక్షణ ఇస్తున్నారు. మీరందరూ అనుభవీలు కూడా. సమయం అనుసరించి ప్రతి ఒక్కరూ అనగా చిన్నవారు పెద్దవారు కూడా తమ శక్తి మరియు స్వమానం ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు, మరియు మున్ముందు ఇలాంటి సమస్యలు కూడా రానున్నాయి. అందువలన ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వారు చాలా నిర్మాణ చిత్తుగా ఉండవలసి ఉంటుంది. నమ్రతగా. నిర్మాణం అంటే మీ గౌరవాన్ని కూడా త్యాగం చేయాలి. ఈ త్యాగం ద్వారా భాగ్యం లభిస్తుంది. మీరు ఎంత త్యాగం చేస్తారో అంత ఇంకా మీకు స్వమానం గౌరవం లభిస్తుంది. ఎంత మీరు స్వమానం ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారో అంత స్వమానము పోవడానికి కారణమవుతుంది. నాకు గౌరవం కావాలి కావాలి అని ఆశపడితే వెళ్ళిపోతుంది గౌరవం. అందువలన పిల్లవాడు మరియు యజమాని స్థితి యొక్క మెట్లు త్వరగా ఎక్కే మరియు దిగే అభ్యాసం పెంచుకోండి. అందువలననే మిమ్మల్ని పిలిచాను. పరిస్థితులను పరిశీలించే శక్తి ఉన్నప్పుడే దీనిలో సఫలత వస్తుంది. పరిస్థితిని పరిశీలించడం ద్వారా మంచి ఫలితం వస్తుంది. పరిశీలించడం లేదు, అందువల్లనే ఫలితం కూడా తారుమారు అవుతోంది. పరిశీలన శక్తి పెంచుకోవటానికి ఏం పురుషార్థం చేయాలి? మనస్సు యొక్క స్వచ్ఛత, అంటే ఈ విషయంలో బుద్ధి యొక్క స్వచ్ఛత ఎక్కువ ఉండాలి. సంకల్ప శక్తికి బ్రేక్ వేసే శక్తి మనస్సు మరియు బుద్ధికి శక్తిశాలి బ్రేక్ వేయాలి, మరియు మలిచే శక్తి కూడా ఉండాలి. ఈ రెండు శక్తులు చాలా అవసరం. దీనినే స్మృతి శక్తి లేదా అవ్యక్త శక్తి అంటారు. ఒకవేళ బ్రేక్ వేయలేకపోయినా అది మంచిగా ఉండదు. ఒకవేళ మలుచుకోవడం రాకపోయినా సరిగ్గా ఉండదు. బ్రేక్ వేయడము మరియు మలిచే శక్తి ఉంటేనే బుద్ధి యొక్క శక్తిని వ్యర్థంగా పోగొట్టుకోరు. శక్తి వ్యర్థం కాకుండా జమ అవుతూ ఉంటుంది. ఎంత జమ అవుతుందో అంతగానే పరిశీలన శక్తి మరియు నిర్ణయ శక్తి పెరుగుతాయి. ఈ అభ్యాసం కూడా బట్టీలో చేయాలి కనుక మీ మనస్సు మరియు బుద్ధికి ఎంతవరకు బ్రేక్ వేస్తున్నారు మరియు మలుచుకుంటూ ఉన్నారు. మీకు నచ్చినట్టు అంటే శ్రీమతం ప్రకారం మలుచుకోవడం. మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఎక్కడైనా ప్రమాదం జరగడానికి రెండు విషయాలే కారణం అవుతాయి. విశేషంగా పాండవులకు బాప్దాదా ఈ విశేష ఇషారా సైగ చేస్తూ ఉన్నారు. మంచిది. బట్టీలో చాలా విని ఉంటారు, కానీ చాలా విన్న కారణంగా బిందు రూపంలో స్థితులు అవ్వడం కష్టం అయ్యే విధంగా ఉండకూడదు. కానీ బిందు రూప స్థితిలో లోపానికి కారణం ఇదే. మొదటి పాఠం గట్టిగా లేదు. కర్మ చేస్తూ మిమ్మల్ని మీరు అశరీరి ఆత్మగా అనుభవం చేసుకోవాలి. రోజంతటిని అభ్యాసం చాలా చేయాలి. ప్రత్యక్షంలో అతీతమయ్యి కర్తవ్యంలోకి రావాలి. ఇది ఎంతెంత అనుభవం చేసుకుంటారో అంతగానే బిందు రూప స్థితిలో స్థితులు అవుతారు. కానీ ఈ ధ్యాస తక్కువ ఉంది. మీరు సమయం లేదు అంటున్నారు, కానీ లక్ష్యం ఉంటే సమయాన్ని తీయవచ్చు. ఎలా అయితే ఏదైనా విశేషమైన పనికి వెళ్తున్నప్పుడు దానిపై ఎక్కువ ధ్యాస పెట్టుకొని సమయం తీస్తారు కదా, అలాగే సంగం యుగం యొక్క కొద్ది సమయము ఏదైతే మిగిలి ఉందో దానిలో ఇది విశేష పని. విశేష పనిగా భావించి మధ్యలో సమయం తీస్తే సమయం లభిస్తుంది, కానీ అభ్యాసం లేదు.
అందువలన ఆలోచిస్తూనే సమయం చేతుల నుండి వెళ్ళిపోతుంది. ధ్యాస పెట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా మీ అభ్యాసాన్ని పెంచుకుంటారు. ఈ అభ్యాసంలో అందరూ పిల్లలుగానే ఉన్నారు. వాస్తవంలో బిందు రూపంలో స్థితులవ్వడం కష్ట విషయం ఏమీ కాదు. ఎంతెంత అతీతంగా అవుతారో అంత బిందు రూపంలో ఉండగలరు. బిందు రూపమే అతీతము మరియు నిరాకారి. మీరు కూడా నిరాకారి మరియు అతీత స్థితిలో స్థితులైతే బిందు రూపం యొక్క అనుభవం చేసుకుంటారు. నడుస్తూ తిరుగుతూ అవ్యక్త స్థితిని అనుభవం చేసుకోగలరు. అభ్యాసము ద్వారా ఈ స్థితి ఎంత సహజం అవుతుంది అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అవ్యక్త స్థితిలో స్థితులైపోగలరు. ఒక సెకండ్ అనుభవం ద్వారా ఎంత శక్తి మీలో నింపుకోగలరు అనేది కూడా అనుభవం చేసుకుంటారు. మరియు బ్రేక్ వేసే కార్యాలలో మరియు మలుచుకునే శక్తి కూడా అనుభవం అవుతుంది. కనుక బిందు రూపం యొక్క అనుభవం కష్టము కాదు, సంకల్పమే క్రిందకి తీసుకొస్తుంది. సంకల్పానికి బ్రేక్ వేసే శక్తి ఉంటే ఎక్కువ సమయం అవ్యక్త స్థితిలో స్థితులు అవ్వగలరు. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి ఆ స్వరూపంలో స్థితులు అవ్వాలి. ఎప్పుడైతే స్వస్థితిలో స్థితులు అవుతారో అప్పుడు మీలో ఉన్న గుణాలు కూడా అనుభవం అవుతాయి. ఎటువంటి స్థానానికి వెళ్తే అటువంటి గుణం స్వతహాగానే అనుభవం అవుతుంది కదా. మీరు ఏదైనా శీతల స్థానానికి వెళ్ళినప్పుడు స్వతహాగానే చల్లదనం శీతలత అనుభవం అవుతుంది. ఇది కూడా అంతే. ఆత్మ అభిమాని అంటే అవ్యక్త బాబా స్మృతి, ఆత్మిక స్వరూపంలో బాబా స్మృతి లేకపోవడము అనేది ఉండదు. ఎలా అయితే బాబా దాదా ఇద్దరు వేరు కాదు, అలాగే ఆత్మిక నిశ్చయ బుద్ధి నుండి బాబా స్మృతి వేరు కాదు. ఒక సెకండ్లో మిమ్మల్ని మీరు బిందు రూప స్థితిలో స్థితులు చేసుకోలేరా? ఈ వ్యాయామం చెయ్యండి అని ఇప్పుడు మీ అందరికీ చెప్తే చేయగలరా? బిందు రూపంలో స్థితులు అవ్వడం ద్వారా అతీత స్థితి అనుభవం అవుతుంది మరియు ఆత్మ యొక్క వాస్తవిక గుణాలు కూడా అనుభవం అవుతాయి. ఇది కూడా అభ్యాసం చేయండి. ఎందుకంటే ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉంది, కార్యం ఎక్కువ చేయాలి. ఇప్పుడు సమయం ఎక్కువ మరియు పని తక్కువ చేస్తున్నారు. మున్ముందు ఇలాంటి సమయం రానున్నది. మీ అందరి జీవితం చాలా బిజీ అయిపోతుంది మరియు సమయం తక్కువ కనిపిస్తుంది. రాత్రి మరియు పగలు 2 గంటల వలె అనుభవం అవుతాయి. ఇప్పటి నుండే తక్కువ సమయంలో ఎక్కువ పని చేసే అభ్యాసం చేయండి. సమయాన్ని సఫలం చేసుకోవడం కూడా చాలా గొప్ప శక్తి. ఎలా అయితే మీ శక్తిని వ్యర్థం చేసుకోవడం మంచిది కాదో అలాగే సమయాన్ని వ్యర్థం చేసుకోవడం కూడా మంచిది కాదు. ఒక్కొక్కరి ప్రజలు ప్రఖ్యాతి అవుతారు. ప్రజలు ప్రఖ్యాతి అయినప్పుడే పదవి కూడా ప్రఖ్యాతి అవుతుంది. ప్రతి ఒక్కరి ప్రజలు మరియు భక్తులు ప్రఖ్యాతి అవుతారు. భవిష్య పదవికి ముందు సంగమ యుగం యొక్క సర్వీస్లో సఫలతా స్వరూపం యొక్క స్మృతి చిహ్నం ప్రఖ్యాతి అవుతుంది. భవిష్య పదవి ప్రఖ్యాతి అవుతుంది. ఇలాంటి సమయం కూడా రానున్నది. మీరు మీ సంపాదన చేసుకోలేరు, కానీ ఇతరుల కోసం చాలా బిజీ అయిపోతారు. ఇప్పుడు మీ సంపాదనకు చాలా తక్కువ సమయం ఉంది. తర్వాత ఇతరుల సేవ చేయడంలో మీ సంపాదన అవుతుంది. ఇప్పుడు ఏదైతే కొద్ది సమయం లభించిందో దాని పూర్తి లాభం పొందండి. 69లోనే బాబా ఇలా చెప్పారు. లేకపోతే మరలా ఈ సమయమే స్మృతి వస్తుంది. ఎంత సమయం లభించి ఉండేది, అప్పుడు ఎందుకు నేను వేస్ట్ చేసుకున్నాను అని. అందువలన ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా పరిస్థితులు మారవు. కష్టాలు తేలికైపోతే సంపాదన చేసుకుంటాము అని ఆలోచించకండి. ఇవి రోజు రోజుకు చాలా విశాల రూపం ధారణ చేస్తాయి. వీటిలో ఉంటూ కూడా మీ స్థితి యొక్క పరిపక్వత ఉండాలి. అందువలననే సమయం యొక్క ధ్యాస మరియు స్వరూపం యొక్క స్మృతి మరియు దీని తర్వాత స్థితి, వీటిపై ధ్యాస పెట్టుకోవాలి. బాధ్యత కిరీటం గురించి చెప్పాను. సింహాసనం ఏమిటి? నమ్రచిత్ యొక్క సింహాసనము. దీనిపై విరాజమానం అవ్వడం ద్వారానే అన్ని పనులు మంచిగా చేయగలరు. శక్తి సేనకైతే ఏకరసం యొక్క సింహాసనం ఇచ్చారు మరియు పాండవ సేనకు నిర్మాణ చిత్ యొక్క సింహాసనం ఇచ్చారు.
దీనిపై కూర్చొని బాధ్యత కిరీటాన్ని ధరించి భవిష్య పదవిని తయారు చేసుకోండి. సింహాసనం నుండి దిగిపోకండి. దీనిపైనే కూర్చొని పనిచేస్తే కార్యం సఫలమవుతుంది. రోజంతటిలో మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏ 4 వస్తువులు లేదా విషయాలు మీ వెంట ఉంటాయి? సాధారణ మరియు స్థూల విషయం అడుగుతూ ఉన్నా. 1 కుర్చీ వెంట ఉంటుంది మరియు 2 పెన్ను, 3 ఫైలు, 4 అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఈ 4 లౌకికం నుండి అలౌకికంలోకి తీసుకురండి. కుర్చీపై కూర్చుంటున్నప్పుడు సింహాసనము స్మృతి చెయ్యండి. కలంతో వ్రాస్తున్నప్పుడు కమల పుష్పాన్ని స్మృతి చేయండి. కమల పుష్పంగా అయ్యి కలంతో వ్రాయాలి. మరియు ఫైల్ చూసి మీ లెక్కల ఖాతాను జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు నా ఫైల్లో బాప్దాదా ఏమి సంతకం చేస్తున్నారు అని. మరియు తిరుగుతూ ఉండడం అంటే మెట్లు ఎక్కడము మరియు దిగడం. ఈ అభ్యాసం చేయండి. ఎక్కడ బుద్ధి ఉపయోగించాలి అని అనుకుంటున్నారా అక్కడ ఉపయోగిస్తున్నారా లేదా? కాళ్ళని ఎలా నడిపించాలి అంటే అలా నడిపిస్తారు కదా, అలాగే మీ బుద్ధి రూపీ పాదాన్ని కూడా నడిపించాలి. ఇప్పుడు బుద్ధిని లౌకిక విషయాల నుండి అలౌకిక విషయాలలోకి పరివర్తన చెయ్యాలి. అప్పుడు స్థితిలో కూడా పరివర్తన వచ్చేస్తుంది. ఈ సంఘటన రత్నాలలో ఏ విశేష అలంకరణ ఉంది? 1 అందరికీ స్నేహి, 2 ఎక్కువ మంది సమర్పణ బుద్ధి కలిగిన వారు. సర్వీస్ కోసం ప్రతి సమయము తయారుగా ఉంటారు. అందువలననే ఎవర్ రెడీ. ఇప్పుడు బాధ్యత కిరీటం లభించింది. దానిలో ఈ విశేషతలను రత్నాల వలె అలంకరించాలి. అప్పుడే బాధ్యతను పూర్తిగా సంభాళించగలరు. ఈ గుణాలు కిరీటంలో మణుల వంటివి, అనగా అందం. వీటిని స్థిరంగా ఉంచుకోవాలి. ఎలాంటి కర్మ మీరు చేస్తారు మిమ్మల్ని చూసి అందరూ అనుసరిస్తారు. ఒక స్లోగన్ జ్ఞాపకం ఉంచుకోవాలి. చిన్నవారికి మరియు పెద్దవారికి గౌరవం ఇవ్వాలి, ప్రేమ ఇవ్వాలి మరియు గౌరవం తీసుకోవాలి. అది ఎప్పుడూ మర్చిపోకూడదు, ప్రేమ గౌరవం. ఈ సంఘటనలోని వారు బంగారం లాంటి వారు. బంగారానికి కూడా అప్పుడప్పుడు మెరుగు అవసరం కదా. అదేవిధంగా మీ మెరుగు కొరకే మధ్య మధ్యలో మధువనాన్ని సంఘటన స్థానంగా పెట్టుకోండి. నిమిత్తంగా అయిన అక్కయ్యల ద్వారానే సమయానుసారంగా సంఘటన ఉంటుంది. ప్రదర్శనలో కూడా క్రొత్తదనం రావాలి. ఇప్పుడైతే జనం మంచిదే అనే వరకు వచ్చారు, కానీ చూడగానే ఏమీ చెప్పవలసిన అవసరం లేకుండా ఇప్పుడు సహజ మార్గం లభించింది అని భావించాలి. టాపిక్లో కూడా ఆకర్షణ ఉండాలి. పరమాత్మ పరిచయం ఉండాలి. ఎవరైతే దూరంగా పరుగు పెడుతున్నారో వారిని కూడా సమీపంగా తీసుకురావాలి. వారు ధర్మ విచారం వారైనా లేక ఏ రకం వారైనా కానీ వారిని కూడా తీసుకురావాలి. సేవ యొక్క రూపురేఖ ఏ విధంగా ఉండాలి? మంచిది. ఓం శాంతి.